Yes, welcome to my channel Learn Live and Explore with Shanmugh. సో ప్రీవియస్ గా మనం సర్కిల్స్ చాప్టర్ ఇంట్రడక్షన్ చూసాం. సో ఈ సిరీస్ నుంచి మనం ప్రతి చాప్టర్ యొక్క మ్యాథ్స్ 2B లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ ఐపీకి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేటువంటి ఇంపార్టెంట్ మోడల్స్, అంటే ఈ మోడల్స్ అనేవి కన్ఫర్మ్ మనకి ఫైనల్ ఐపీలో వస్తాయి. మీరు ఈ మోడల్స్ ప్రిపేర్ అయితే చాలు. సో ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి సర్కిల్స్ స్టార్ట్ చేద్దాం. సర్కిల్స్ లో 2 ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈ 2 ఇంపార్టెంట్ మోడల్స్ అన్నవి లాస్ట్ 2 years నుంచి కన్ఫర్మ్ అడుగుతూ ఉన్నాడు. సో ఈ 2 ఇంపార్టెంట్ మోడల్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఈ 2 ఇంపార్టెంట్ మోడల్స్ నేర్చుకుంటే మీరు ఫైనల్ లో 2 LJQs అనేది అటెంప్ట్ చేస్తారు కన్ఫర్మ్ గా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి సర్కిల్స్ చాప్టర్ లో ఫస్ట్ మోడల్ ఎట్లా అడుగుతారంటే, ఇక్కడ మీకు డిస్ప్లే ఓపెన్ చేశారు క్వశ్చన్. ఏమని అడుగుతారంటే 2 సర్కిల్స్ ఇస్తాడు. ఇట్లాగా 2 సర్కిల్స్ ఇచ్చి షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఆల్సో ద టాంజెంట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇట్లాగా మీకు ఫస్ట్ మోడల్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతారు. ఈ మోడల్ అనేది కన్ఫర్మ్ మనకి ఫైనల్ ఐపీ ఎగ్జామ్స్ లో వస్తుంది. అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయాలంటే మనకి రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వస్తే కనుక మీకు కన్ఫర్మ్ ఈ మోడల్ అన్నది ఎట్లా అడిగినా సరే మీరు అటెంప్ట్ చేయగలరు ఫైనల్ ఎగ్జామ్ లో. ఇది LJQ కింద 7 మార్క్స్ కింద వస్తుంది. సో మనకి ఈ టైప్ ఆఫ్ మోడల్ చేయాలంటే నేను రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలని చెప్పాను కదా. సో ఇప్పుడు చూద్దాం ఆ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ అంటే ఏంటో. అయితే ఈ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ అనే కాన్సెప్ట్ లో మీకు ఏం చెప్తారంటే, సర్కిల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, టచ్ అవుతున్నాయా, టచ్ అయితే ఎలా టచ్ అవుతున్నాయి, ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయా, ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయా, లేదా సర్కిల్స్ అనేవి అసలు టచ్ అవ్వట్లేదా ఒకదానికొకటి అన్నది మనకి ఈ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ అనే కాన్సెప్ట్ లో ఉంటది. సో ఇందులో మొత్తం 5 కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నది రిలేటివ్ పొజిషన్ ఆఫ్ సర్కిల్స్ అనే కాన్సెప్ట్ లో ఫస్ట్ కండిషన్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ లో ఏమైందంటే 2 సర్కిల్స్ ఇస్తాడు. ఎస్ అనే సర్కిల్, S' అనే సర్కిల్ ఇస్తాడు. ఎస్ అనే సర్కిల్ యొక్క సెంటర్ అంటే ఫస్ట్ సర్కిల్ సెంటర్ C1, సెకండ్ సర్కిల్ సెంటర్ వచ్చేసి C2, ఇంకా ఫస్ట్ సర్కిల్ రేడియస్ వచ్చేసి R1, సెకండ్ సర్కిల్ రేడియస్ వచ్చేసి R2. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనకి C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2, అంటే రెండు సర్కిల్స్ యొక్క సెంటర్స్ డిస్టెన్స్ అంటే C1 C2 డిస్టెన్స్ గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అయితే గనక ఆ సర్కిల్స్ అన్నది మనకి నైదర్ టచ్ ఆర్ నార్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. ఆ సర్కిల్స్ అన్నవి టచ్ అవ్వవు, ఇంటర్సెక్ట్ కూడా అవ్వవు. ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది చూసారా. సో ఈ విధంగా ఉంటాయి. అది ఇప్పుడు కండిషన్ C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అయినప్పుడు మనకి సర్కిల్స్ అన్నవి ఇంటర్సెక్ట్ అవ్వవు, టచ్ కూడా అవ్వదు. సో ఇది రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ సర్కిల్ లో ఫస్ట్ కండిషన్. ఇది రిలేటివ్ పొజిషన్ ఆఫ్ సర్కిల్స్ అనే కాన్సెప్ట్ లో సెకండ్ కండిషన్. ఈ కండిషన్ ఏమైందంటే మనకి 2 సర్కిల్స్ ఇస్తారు. S అనే సర్కిల్, S' అనే సర్కిల్. ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1, సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ C2, అండ్ ఫస్ట్ సర్కిల్ రేడియస్ వచ్చేసి R1, సెకండ్ సర్కిల్ రేడియస్ వచ్చేసి R2. ఇక్కడ సెకండ్ కండిషన్ ఏంటంటే మనకి C1 C2 ఈక్వల్స్ టు R1 ప్లస్ R2, అంటే సెంటర్ 2 సర్కిల్స్ యొక్క సెంటర్ డిస్టెన్స్ C1 C2 డిస్టెన్స్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ 2 సర్కిల్స్ R1 ప్లస్ R2 అయితే కనుక మనకి సర్కిల్స్ అన్నవి ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుంది. ఇప్పుడు మనకి సెకండ్ కండిషన్ లో C1 C2 డిస్టెన్స్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అయితే సర్కిల్స్ అనేవి ఈ విధంగా ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నట్టు. ఇట్లా ఎక్స్టర్నల్ గా టచ్ అయితే మనకి టోటల్ గా 3 టాంజెంట్స్ ఉంటాయి. 2 వచ్చేసి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ఇంకొకటి వచ్చేసి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. సో ఇది మనకి రిలేటివ్ పొజిషన్ ఆఫ్ సర్కిల్స్ లో సెకండ్ కండిషన్. ఇది వచ్చేసి థర్డ్ కండిషన్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ లో. ఈ థర్డ్ కండిషన్ లో ఏమైందంటే మనకి 2 సర్కిల్స్ ఇస్తాడు. మళ్ళీ S అనే సర్కిల్, S' అనే సర్కిల్. S అనే సర్కిల్ కి సెంటర్ వచ్చేసి C1, S' సర్కిల్ కి సెంటర్ వచ్చేసి C2. సో ఫస్ట్ సర్కిల్ రేడియస్ R1, సెకండ్ సర్కిల్ రేడియస్ R2. ఇక్కడ ఏమైందంటే కండిషన్ మనకి మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 లెస్ దెన్ C1 C2 లెస్ దెన్ R1 ప్లస్ R2. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే గనక మనకి ఇచ్చిన 2 సర్కిల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు. సో కండిషన్ ఏంటి మనకి థర్డ్ ది మోడ్ R1 మైనస్ R2 లెస్ దాన్ C1 C2 లెస్ దాన్ R1 ప్లస్ R2. ఈ విధంగా కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఈ విధంగా సర్కిల్స్ అన్నవి ఇచ్చిన 2 సర్కిల్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు. సో ఈ కండిషన్ లో మనకి 2 టాంజెంట్స్ ఉంటాయి. ఆ 2 కూడా డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. సో ఇది వచ్చేసి ఫోర్త్ కండిషన్. ఈ కండిషన్ లో ఏంటంటే సిమిలర్ గా 2 సర్కిల్స్ ఇస్తాడు. S అనే సర్కిల్, S' అనే సర్కిల్. ఫస్ట్ సర్కిల్ సెంటర్ C1, సెకండ్ సర్కిల్ సెంటర్ C2. సో ఫస్ట్ సర్కిల్ రేడియస్ R1, సెకండ్ సర్కిల్ రేడియస్ R2. అయితే ఇక్కడ ఏంటంటే మన కండిషన్ C1 C2 ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే గనక మనకి సర్కిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంటర్నల్ గా టచ్ అవుతాయి ఒకదానికొకటి. సో మన కండిషన్ ఏంటంటే C1 C2 ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇచ్చిన 2 సర్కిల్స్ కి సో ఈ విధంగా సర్కిల్స్ అనేవి ఇంటర్నల్ గా టచ్ అవుతాయి. సో ఇది ఫోర్త్ కండిషన్.
సో ఇది వచ్చేసి ఫిఫ్త్ కండిషన్. ఫిఫ్త్ కండిషన్ లో కూడా సిమిలర్ గా 2 సర్కిల్స్ ఉంటాయి, ఎస్ అనే సర్కిల్, ఎస్ డాష్ అనే సర్కిల్. సేమ్ ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ C1, సెకండ్ సర్కిల్ సెంటర్ C2, ఫస్ట్ సర్కిల్ రేడియస్ R1, సెకండ్ సర్కిల్ రేడియస్ R2. సో ఇక్కడ ఏంటంటే కండిషన్ మనకి C1 C2 లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే మనకి సర్కిల్స్ ఇక్కడ చూపించిన విధంగా టచ్ కూడా అవ్వదు, ఇంటర్నల్ గా ఒక సర్కిల్ అనేది ఇంకో సర్కిల్ లోపల ప్రెసెంట్ అయి ఉంటది. సో మన కండిషన్ ఏంటంటే ఫిఫ్త్ కండిషన్ C1 C2 లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2. ఇది కనుక సాటిస్ఫై అయితే మనకి ఒక సర్కిల్ అనేది ఇంకొక సర్కిల్ లోపల ప్రెసెంట్ అయి ఉంటది. సో అది కూడా టచ్ అవ్వకుండా ప్రెసెంట్ అయి ఉంటది. సో ఇవి మనకి రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ లో ఉన్నటువంటి 5 కండిషన్స్. ఇందులో మీకు ఫైనల్ ఎగ్జామ్ కి అడిగేటువంటి ఇంపార్టెంట్ 2 కండిషన్స్ వచ్చేసి సర్కిల్స్ ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుంది, అది సెకండ్ కండిషన్. అండ్ ఇంకోటి వచ్చేసి సర్కిల్స్ ఇంటర్నల్ గా టచ్ అవుతున్నది, అది ఫోర్త్ కండిషన్. మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే గివెన్ 2 సర్కిల్స్, వెరిఫై దట్ ద 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, అండ్ if the 2 circles touch each other then find the point of contact and the common tangent. సో ఇక్కడ క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు. మనకి ఇందులో క్వశ్చన్ 3 పార్ట్స్ కి డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే సర్కిల్స్ అన్నవి టచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సర్కిల్స్ టచ్ అయితే అది ఎట్లా చెక్ చేస్తామంటే మనం ఇందులో డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ 5 కండిషన్స్, దాన్ని బట్టి సర్కిల్స్ అన్నది టచ్ అవుతుందో లేదో మనం కనుక్కోవచ్చు. ఒకవేళ సర్కిల్ అన్నది మనకి ఎక్స్టర్నల్ గా టచ్ అయింది అనుకోండి, 2 సర్కిల్స్ ఒకవేళ ఎక్స్టర్నల్ గా టచ్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటంటే మనకి ఫార్ములా ఇక్కడ చూస్తే మీరు P of x comma y equals to R1 x2 plus R2 x1 by R1 plus R2 comma R1 y2 plus R2 y1 by R1 plus R2. సో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎప్పుడు మనకి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా వాడాల్సిందంటే 2 సర్కిల్స్ అన్నది ఎక్స్టర్నల్ గా టచ్ అయినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నది మన ఫార్ములా వాడచ్చు. అప్పుడు మనకి ఆ 2 సర్కిల్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనకి పాయింట్ వస్తుంది. సో మనకి ఒకవేళ సర్కిల్స్ ఎక్స్టర్నల్ గా టచ్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి P of x కామా ఇందాక చూసింది. ఒకవేళ సర్కిల్స్ అనేది మనకి ఇంటర్నల్ గా టచ్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే P of x కామా ఈక్వల్స్ టు m of x2 మైనస్ n of x1 బై m మైనస్ n కామా m of y2 మైనస్ n of y1 బై m మైనస్ n. సో ఇక్కడ mn ఏంటంటే రేషియో ఆఫ్ ద రేడియస్, m అంటే R1, n అంటే R2. సో ఇది మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇఫ్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఫస్ట్ సర్కిల్స్ టచ్ అవుతుంది లేదా వెరిఫై చేసుకున్నాం. సో ఒకవేళ సర్కిల్స్ ఎక్స్టర్నల్ గా టచ్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడానికి ఫార్ములా చెప్పాను. ఒకవేళ సర్కిల్స్ ఇంటర్నల్ గా టచ్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా చెప్పాను. సో ఇంకోటి ఏంటంటే మనకి క్వశ్చన్ లో అడిగింది ఫైండ్ ద కామన్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో కామన్ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమన్నాడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర. సో దానికి ఫార్ములా వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, s మైనస్ s డాష్ ఈక్వల్స్ టు 0. అంటే ఫస్ట్ సర్కిల్ మైనస్ సెకండ్ సర్కిల్ ఈక్వల్స్ టు 0 చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ ఎట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ సమ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం డిస్ప్లే అవుతున్నటువంటి ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. సో లెట్ స్టార్ట్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఈ 2 సర్కిల్స్ ఇచ్చారు, ఎస్ అనే సర్కిల్, ఎస్ డాష్ అనే సర్కిల్, 2 సర్కిల్స్ ఇచ్చారు. ఈ 2 సర్కిల్స్ అనేది టచ్ ఈచ్ అదరా కాదో చూడమన్నాడు. అంటే ఒకదానికి ఒకటి టచ్ అవుతుందో లేదో చూడమన్నాడు. ఇంకొకటి వచ్చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నాడు. ఇంకా కామన్ టాంజెంట్ ఎట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ మనం ఈ సర్కిల్స్ ఇచ్చిన 2 సర్కిల్స్ కూడా ఒకదానికి ఒకటి టచ్ అవుతున్నా లేదో చూద్దాం. సో దీనికోసం ఫస్ట్ సర్కిల్ ఎస్ సర్కిల్ కి సెంటర్ రేడియస్ కనుక్కుందాం ఫస్ట్. సో సెంటర్ ఫామ్ లో వచ్చేసి ఫస్ట్ సర్కిల్ సెంటర్ వచ్చేసి C1 అనుకుందాం. C1 ఈక్వల్స్ టు మైనస్ G1 కామా మైనస్ F1. మామూలుగా సెంటర్ ఫార్ములా అయితే C ఈక్వల్స్ టు మైనస్ G కామా మైనస్ F. సో ఇక్కడ మనకు 2 సర్కిల్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ సర్కిల్ సెంటర్ C1 అనుకుంటున్నా. సో C1 ఈక్వల్స్ టు మైనస్ G1 కామా మైనస్ F1. సో మనకి ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తో ఫస్ట్ సర్కిల్ కంపేర్ చేయండి. ఇక్కడ 2G ఈక్వల్స్ టు ఎంత మనకి మైనస్ 6, 2G ఈక్వల్స్ టు మైనస్ 6. సో G ఈక్వల్స్ టు మైనస్ 3. సో ఇక్కడ G వాల్యూ మైనస్ 3, మనకు కావాల్సింది మైనస్ G. సో మైనస్ G ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ ఇక్కడ 2F వాల్యూ ఎంత మైనస్ 2. సో 2F ఈక్వల్స్ టు మైనస్ 2. బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్. మనకు కావాల్సింది మైనస్ F1. సో మైనస్ F1 ఈక్వల్స్ టు 1. సో మైనస్ G వాల్యూ మైనస్ F1 వాల్యూ కూడా వచ్చేసాయి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో సెంటర్ C1 అంతే. ఇప్పుడు C1 ఈక్వల్స్ టు మైనస్ G1 వాల్యూ 3 కామా మైనస్ F1 వాల్యూ మైనస్ F1 వాల్యూ 1. సో ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ 3 కామా 1. సో ఇప్పుడు రేడియస్ ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కుందాం. సో మామూలుగా రేడియస్ ఫార్ములా ఏంటి, R ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్
జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇది మనకి రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా. ఇప్పుడు మనకి ఇక్కడ 2 సర్కిల్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ సర్కిల్ రేడియస్ r1 అనుకుందాం. సో r1 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g1 స్క్వేర్ ప్లస్ f1 స్క్వేర్ మైనస్ c1. సో ఇక్కడ g1 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి g1 వాల్యూ కావాలి. సో ఇక్కడ మైనస్ g అంత మనకి 3. ఇక్కడ g1 ఏమైతప్పుడు -3 హోల్ స్క్వేర్ ప్లస్ f1 ఎంత అప్పుడు -1 హోల్ స్క్వేర్ అండ్ మైనస్ ఇక్కడ c1 వాల్యూ ఇక్కడ c తో కంపేర్ చేయండి. కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ 1, ఇక్కడ మనకి -1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ -1. సో r1 రేడియస్ అంతా స్క్వేర్ రూట్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ 3 3 is 9 plus 1 minus 1 plus 1 minus 1 cancel square root of 9. So r1 equals to square root of 9 వచ్చేసి 3. సో ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ 3. సో r1 equals to 3. సో మనం ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఇంకా సెంటర్ కనుక్కున్నాం. సిమిలర్ గా సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ సెంటర్ కూడా కనుక్కోవాలి. సో సిమిలర్ గా సెకండ్ సర్కిల్ ఎస్ డాష్ అనే సర్కిల్ కూడా సెంటర్ రేడియస్ కనుక్కుందాం. సో ఫస్ట్ సర్కిల్ సెంటర్ c1 అనుకున్నాం, రేడియస్ r1 అనుకున్నాం. సో సెకండ్ సర్కిల్ కి అంటే h డాష్ సర్కిల్ కి సెంటర్ వచ్చేసి c2 ఈక్వల్స్ టు -g2 -f2 అండ్ సెకండ్ సర్కిల్ రేడియస్ r2 అనుకుందాం. ఫస్ట్ మనం సెంటర్ కనుక్కుందాం సెకండ్ సర్కిల్ కి. ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ తో సెకండ్ సర్కిల్ ని కంపేర్ చేయండి. ఇక్కడ 2g ఈక్వల్స్ టు ఎంత మనకి 2g ఈక్వల్స్ టు 2. మనకు కావాల్సింది -g2. సో -g2 ఈక్వల్స్ టు -1. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2f వాల్యూని దీంతో కంపేర్ చేయండి సెకండ్ సర్కిల్ దాంతో. సో 2f ఈక్వల్స్ టు -8. సో ఇక్కడ సెకండ్ సర్కిల్ కాబట్టి f2 రాయాలి. సో బోత్ సైడ్స్ 2 టేబుల్ లో ఇక్కడ 8 వచ్చేసి 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో f2 ఈక్వల్స్ టు -4. మనకు కావాల్సింది -f2. బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేసుకోండి. -f2 ఈక్వల్స్ టు 4. సో మనకి సెకండ్ సర్కిల్ సెంటర్ కూడా వచ్చేసింది -g2 -f2 -1 4. సో సెకండ్ సర్కిల్ సెంటర్ వచ్చేసి -1 4. సో ఇప్పుడు సెకండ్ సర్కిల్ రేడియస్ కూడా కనుక్కుందాం మనం. సెకండ్ సర్కిల్ రేడియస్ r2 అనుకోండి. r2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g2 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ మైనస్ c2. సో మనకి g2 స్క్వేర్ అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి 1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ అంటే వాల్యూ వచ్చేసి -4 హోల్ స్క్వేర్ మైనస్ c2. ఇక్కడ c2 వాల్యూ మనకి 13. సో ఇక్కడ -13. సో r2 ఈక్వల్స్ టు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 16 మైనస్ 13. సో దట్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4. సో r2 ఎంత మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. సో సెకండ్ సర్కిల్ రేడియస్ r2 ఈక్వల్స్ టు 2. సో మనం ఫస్ట్ సర్కిల్ సెంటర్ సెకండ్ సర్కిల్ సెంటర్ ఫస్ట్ సర్కిల్ రేడియస్ సెకండ్ సర్కిల్ రేడియస్ కూడా కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఇందాక 5 కండిషన్స్ చూసాం కదా, సర్కిల్ టచ్ అవుతుందా లేదా, టచ్ అయితే ఇంటర్నల్ గా టచ్ అవుతుందా ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుందా. ఇప్పుడు ఆ కండిషన్ యూజ్ చేద్దాం ఒకసారి. సో మనకి సర్కిల్ ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుందా లేదా చెక్ చేయడానికి కండిషన్ వచ్చేసి c1 c2 ఈక్వల్స్ టు r1 ప్లస్ r2. సో ఫస్ట్ ఈ కండిషన్ చూద్దాం. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి సర్కిల్స్ అనేది ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నట్టు. సర్కిల్స్ అనేవి టచ్ అవుతున్నా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ సర్కిల్ అనేది ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. దాని కండిషన్ వచ్చేసి c1 c2 ఈక్వల్స్ టు r1 ప్లస్ r2. సో c1 c2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ c1 అండ్ c2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది ఈక్వేషన్ అనేది ఈక్వల్స్ టు r1 ప్లస్ r2. రేడియస్ సమ్ చేయండి 3 ప్లస్ 2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 5. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. సో 5 ఈక్వల్స్ టు 5. సో ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అయింది కాబట్టి మనకి సర్కిల్స్ అన్నవి ఇచ్చిన 2 సర్కిల్స్ ఎస్ గానీ ఎస్ డాష్ గానీ ఎక్స్టర్నల్ గా టచ్ అవుతానే అర్థం. సో ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుంది కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటది. ఇంకా ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి కామన్ టాంజెంట్ కూడా ఉంటది. సో ఆ రెండు కూడా ఇప్పుడు కనుక్కుందాం మనకి. సో మనం సర్కిల్స్ అన్నది ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుంది అని చెప్పి వెరిఫై చేసుకున్నాము. కండిషన్ బట్టి సాటిస్ఫై అయింది కాబట్టి సర్కిల్స్ ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి. ఎక్స్టర్నల్ గా టచ్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి ఫార్ములా p of x, y ఈక్వల్స్ టు r1 x2 ప్లస్ r2 x1 బై r1 ప్లస్ r2 r1 y2 ప్లస్ r2 y1 బై r1 ప్లస్ r2. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఎక్స్టర్నల్ గా టచ్ అయినటువంటి సర్కిల్స్ కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి r1 r2 ఏవైతే ఉన్నాయో రేడియై ఆఫ్ ద సర్కిల్ అంటే r1 అనేది ఫస్ట్ సర్కిల్ రేడియస్, r2 అనేది సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్. సో r1 ప్లస్ r2 వాల్యూ ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు 5 అని. ఇక్కడ x1 x2 అండ్ y1 y2 ఏవైతే ఉన్నాయో
సెంటర్ వాల్యూస్. సో ఇక్కడ x1 వచ్చేసి ఇవ్వండి, ఇది x1 y1, ఇది వచ్చేసి x2 y2. సో ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ గా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి ఫార్ములా పి వచ్చేసి పాయింట్ పి ఆఫ్ 3/5, 14/5. ఇది మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నటువంటి సర్కిల్స్ కి. సో ఈ విధంగా మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవచ్చు. ఇంకా లాస్ట్ లో మనకి సమ్ లో మిగిలింది ఒకటి ఏంటంటే కామన్ టాంజెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కామన్ టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో అది కూడా ఇప్పుడు కనుక్కుందాం. సో మనకి ఇంకా లాస్ట్ లో క్వశ్చన్ లో మిగిలింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్. దీనికి ఫార్ములా వచ్చేసి s మైనస్ s డాష్ ఈక్వల్స్ టు 0. అంటే ఫస్ట్ సర్కిల్ మైనస్ సెకండ్ సర్కిల్ ఈక్వల్స్ టు 0 చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ వస్తుంది. ఒకసారి చేద్దాం. సో s మైనస్ s డాష్ అంటే మనకి x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్, y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 6x మైనస్ 2x మైనస్ 8x. నెక్స్ట్ మైనస్ 2y మైనస్ ఆఫ్ మైనస్ 8y, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్. సో మైనస్ 2y ప్లస్ 8y ప్లస్ 6y. నెక్స్ట్ 1 మైనస్ 13 అంటే మైనస్ 12 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ వచ్చేసి మనకి 8x మైనస్ 6y ప్లస్ 12. ఈ ఈక్వేషన్ రైట్ సైడ్ కి పంపించుకుంటే మనకి ఇట్లా వస్తుంది. సో ఇది మనకి ఫైనల్ గా ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్. ఇది వచ్చేసి మనకి s మైనస్ s డాష్ ఈక్వల్స్ టు 0 అనే ఫార్ములా నుంచి వచ్చింది. సో మనం వెరిఫై చేసాం. క్వశ్చన్ లో 3 పార్ట్స్ అడిగాడు. ఒకటి ఇచ్చినటువంటి 2 సర్కిల్స్ s కూడా s డాష్ కూడా టచ్ అవుతున్నాయా లేదా, ఇంకొకటి వచ్చేసి మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇంకోటి వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. ఈ 3 కూడా మనం కనుక్కున్నాం. సో ఈ మోడల్ సమ్స్ అనేవి ఈ విధంగా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇవి LAQs మీకు 2 అనేది కన్ఫర్మ్ ఇస్తాడు, మీరు అటెంప్ట్ చేయగలరు ఇవి కనుక నేర్చుకుంటే. సో మీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.